గురుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా 9వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలంటారు? ఏ రంగు వస్త్రధారణ మరియు నైవేద్యాలు సమర్పించాలంటారు? మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. కాళిదాస్ అంత గొప్ప వాళ్ళని చేసేస్తుంది మనల్ని అమ్మవారు. అంటే అమలాపురం అలాగా ఆ పాట విన్నావు కదా. అంటే ఊరానడులను కూడా కాళిదాసులను చేసినటువంటి జగజ్జనని ఆ వారాహి అమ్మవారు మహాకవుల్ని చేసేస్తుంది. మరి ఈ జగజ్జనని 9వ రోజున ఏం అవతారంలో అంటే ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రకంఠేతి, కోష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, కాత్యాయనేతి అష్టమం సప్తమం కాళరాత్రిచ్చ మహాగౌరిచ అష్టమం నవమం సిద్ధిదాత్రిచ నవదుర్గా ప్రకీర్తితాహ. చూసావా, మొదట నేను చెప్పినప్పుడు స్లోగా చెప్పేవాడిని శ్లోకం. 9వ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ స్పీడ్ వచ్చిందా లేదా అంటే అమ్మవారి కరుణ స్పీడ్ పెంచుద్ది, ఇన్కమ్స్ పెంచుద్ది, జ్ఞానం పెంచుద్ది. సిద్ధిదాత్రి అంటే అమ్మవారు అన్నీ సిద్ధిచ్చేస్తుంది. మనం ఏం కావాలనుకుంటే అవన్నీ ఇచ్చేస్తుంది ఆఖరి రోజున పూజ చేస్తే. అందువలన ఆఖరి రోజున సిద్ధిదాత్రి అవతారంలో పూజ చేస్తాం. ఇది దుర్గా సాంప్రదాయంలో. మరి సప్తమాతృకా సాంప్రదాయంలో వద్దంటే దేవతలు మనకి అమ్మవార్లు. అమ్మవారిని ఆఖరి రోజున లలితాదేవిగా అలంకారం చేసుకోవాలమ్మ వారాహి అమ్మవారిని. ఎందుకంటే మూలశక్తి అయినటువంటి ఆ లలిత నుంచి పుట్టిన ఈ సప్తమాతృకలు వారాహి. ఆ అమ్మవారు దండనాథగా కమాండర్ ఇన్ చీఫ్గా ఆమెకి పోస్ట్ ఇచ్చింది లలితాదేవి. కాబట్టి ఆఖరి రోజున కమల పుష్పంలో తామర పుష్పం, అదే మన యొక్క తమలపాకులో ఈ యొక్క వినాయకుడిని తయారు చేసి చక్కగా గన్నేరు పుష్పాలు, తామర పుష్పాలు, అన్ని రకాల పుష్పాలని అన్నింటినీ కూడా మల్లె పుష్పాలు ఇవన్నీ కూడా వేసి అమ్మవారికి మనము ఈ యొక్క పూజ చేయాలి. పూజ చేస్తే కుంకుమార్చన చేసుకోవాలి, లలితా సహస్రనామ పారాయణ చేసుకోవాలి, లలిత అష్టోత్తరాలు కానీ వారాహి అష్టోత్తరాలు కానీ అన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ అమ్మవారు ఉగ్ర సాధన మనల్ని ఏం చేసేస్తుందో అందరూ చెప్తున్నారు. ఏమీ వినకూడదు ఎవరు, వాళ్ళెవరు వారాహి ఉపాసకులు కారు. లలితాదేవి దేహం నుంచి పుట్టింది. ఆ తర్వాత అందరు కూడా నైవేద్యం, అన్ని రకాల నైవేద్యాలు పెట్టాం మనం. ఇంకేం మిగిలిపోయినాయి పిండి వంటలు, అందరూ మిగిలిపోయినాయి చెప్పండి. ఇంకా బర్గర్లు పిజ్జాలు కూడా పెట్టచ్చు అమ్మవారికి, ఆవిడేమందు. కాకపోతే మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేనటువంటి వంటని జగజ్జనని అయినటువంటి ఆమెకి చక్కగా ఈ దప్పలం అనేటటువంటి అన్ని కూరగాయలు వేసినటువంటి ఆ యొక్క చారుని, పప్పుని, పులుసుని అన్ని తయారు చేసి రైస్లో పెట్టి అమ్మవారికి నివేదన చేస్తాం ఈ ఆఖరి రోజున. దిస్ ఇస్ ద లాస్ట్ అనమాట. అందువలన అన్ని రకాల ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలన్నీ వేసేయచ్చు, పళ్ళు అన్ని రకాల పళ్ళు పెట్టచ్చు, 9 రకాల పుష్పాలు, 9 రకాల పళ్ళు, 9 రకాల వస్త్రాలు, 9 రకాల జాకెట్లు అని చెప్పేసి ఆఖరి రోజున వాయినాలకు అందరూ పెట్టుకుంటారు. జాకెట్ ముక్కలు ఇస్తే చాలు, చీరలు ముక్కర్లేదు. ఆ చీరలు ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? పేదవాళ్ళకి ఇవ్వట్లేదు, బంధువులకి ఇచ్చుకుంటున్నారు, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఇస్తున్నారు. అలా కుదరదు. పేదవాళ్ళకి ఏరుకొని మీకు అంతగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, వేరే. అలాగే జాకెట్ ముక్కలతో వాయినాలు కూడా లాస్ట్ రోజున ఇచ్చేస్తాం. పూజ చేసిన తర్వాత అష్టోత్తర పూజ చేస్తాం, కుంకుమార్చన చేస్తాం, హారతి ఇస్తాం, నల్ల నువ్వుల నూనెతో చేస్తాం, నెయ్యితో దీపారాధన చేస్తాం. లాస్ట్లో కొబ్బరికాయతో మనం హారతిస్తాం, లేదా గుమ్మడికాయతో హారతిస్తాం. ఈరోజే క్లోజ్ అన్ని. ఎక్కడా కూడా ఏ యొక్క ఎన్వి పెట్టకూడదు, దేన్ని కొయ్యడం అలాంటివన్నీ చేయకూడదు. ఆ తర్వాత నేల మీద పడుకోవడము బ్రహ్మచర్యం. ఈరోజు రాత్రి కూడా ఫుల్గా చేయాలి, రేపు పొద్దున దాకా నేల మీద పడుకోవడం, కంఫర్ట్స్ ఉండకూడదు అనమాట. ఈ రకంగా చేసి అమ్మవారికి పంచ వాయిద్యాలు అన్నీ కూడా వేసి, పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడచ్చు, డ్యాన్సులు వచ్చిన వాళ్ళు డ్యాన్సులు చేయొచ్చు. ఆ రకంగా చక్కగా భజన అమ్మవారి యొక్క ఆరాధన చేసి రకరకాల స్థుతులు అమ్మవారిది ఆనందంగా పాడాలి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. ఈ విధంగా. అలాగే అమ్మవారికి ఆఖరి రోజు కాబట్టి చక్కగా గంధంతో
అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత భేదో మమావహ తాం ఆవహ జాత భేదో లక్ష్మీ మనపగామిని. ఈ రకంగా ఎవరికి వచ్చిన ఎన్ని స్తోత్రాలతో ఎంతో ఆనందంగా లలితమ్మ తల్లిని మనం ఖుషిగా పూజ చేసుకోవాలి, కాన్సన్ట్రేటెడ్గా. ఈ రకంగా చేసుకొని వచ్చిన వాళ్ళకు వాయిదాలు ఇచ్చేయడంతో ఈ వారాహి అమ్మవారిని యొక్క నవరాత్రి దీక్ష, గుప్త నవరాత్రి దీక్ష సమాప్తం అవుతుందమ్మా. మర్నాడే వారాహి అమ్మవారి సూట్ కేసు నిండా డబ్బులు తీసుకొచ్చి మనకి అక్కడ ఉంచుతుంది. అందువల్ల నమ్మకంతో చేసిన వాళ్ళకి, అంతేగాని అమ్మవారు ఇస్తారాదా అని అనుకున్న వాళ్ళకి ఇవ్వదు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చక్కగా వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. కష్టపడే వాళ్ళకి ఫుల్ మార్క్స్ వేస్తుంది. తర్వాత ఈ యొక్క కష్టపడకుండా అమ్మవారే పాస్ చేసేస్తుందిలే అనుకుంటే కుదరదు. అలాగే రైతులు ఏమంటే బంతిపూలు వేయాలండి, టమాటా పంట పండాలండి, రేట్లు రావాలండి అనేటటువంటి వాళ్ళకి అందరికి గైడ్ చేస్తుంది. వ్యవసాయ భూమి కొనిపిస్తుంది. మన పేరు మీద ఉన్నటువంటి వాళ్ళకి మా ఆస్తులన్నీ కూడా, స్థలాలన్నీ రేట్లు పెంచుద్ది. కోర్టు కేసుల్లో ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా వెళ్ళొస్తుంది. ఈ సప్తవారాహి అమ్మవారి యొక్క సప్తమాతృకా పూజ, ఈ వరాహ నవరాత్రులు చేసినటువంటి వాళ్ళకి తిరుపతిలో ఈ యొక్క 9 రోజులు వారాహి దీక్ష చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో ఆ విధమైన ఫలితం వస్తుంది. కారణం ఏంటంటే తిరుపతి ఎవరిది? వారాహి అమ్మవారిది. కాశీ ఎవరిది? వారాహి అమ్మవారిది. వరాహస్వామిది తిరుపతి వెంకటేశ్వర స్వామికి అప్పించుకున్నాడు, ఎంఓయూ ఉంది ఇద్దరికి. అలాగే కాశీ క్షేత్రపాలకురాలు ఆమె, శివుడికి వారాహికి ఎంఓయూ ఉంది అక్కడ. అందువలన చక్కగా వీళ్ళు అంత పుణ్యఫలం వచ్చి వీళ్ళు కోరుకున్నటువంటి అన్నీ కూడా తీరతాయి. కాబట్టి దీన్ని సిద్ధిదాత్రి అన్నారు. అదమ్మ వారాహి నవరాత్రుల దీక్ష. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.